మొక్కుతుంది పోషమ్మ గుడి గారు అమ్మగోని కాండువరం మొక్కుతుంది చేసుకున్న మొగని కాండువరం మొక్కేది ఉన్నదా ఆ పొలగాడు మెల్లగా ఇన్నాడు గుడికి వచ్చి బర్లగా శైలిగా చెప్పిండు అయిలేయ నీ భార్య పోషమ్మ గుడి గారు కాండువరం మొక్కుతుందని ఎప్పుడు నా భార్య అంటే దేవత లక్ష్మి నా భార్య కట్టేది మొక్కుతూ పూర్ణ మాటలా మరి నా భార్య ఎందుకు మొక్కుద్దు అని పూర్ణ మాటలు విన్నాడు ఇన్న మాటలు కన్నా చెప్పుడు మాటలు పట్టుకున్నా బర్లగా శైలిగా మెల్లగా వేయండిరా అది రాకపోతే పోషమ్మ గుడి వెనక కూర్చున్నాడు పోషమ్మ గుడి వెనక మళ్ళీ కూర్చున్న అటువంటి ఐడియా కూర్చున్న సంగతి తెలియదు ఈ మల్లమ్మ సర్దికినే తెచ్చింది పోషమ్మ కాడ పెట్టింది స్వామి పోషమ్మ తల్లి నా మొగని కాళ్ళు వాళ్ళని మొక్క పట్టి 21 రోజు అవుతుంది ఇలా కళ్ళు వాళ్ళని మొక్క గుడి అనుకున్నా ఇలా పగ్గ శివులతో గుడి అనుకుంటే ఏమన్నా దొరికినా మూలుగంగానే ఈ మళ్ళా మేము అనుకున్న పోషాతాలే మూలుగుతుందిరా 21 రోజు మొక్క పట్టి స్వామి పోషాతాలి మొగని కళ్ళు పోతే 1000 గంటల కుండలు పెడతా ఏకల రత్నాలు పెడతా గండ జిలకలు పెడతా కుండ బోనాలు పెడతా మొక్కంగా పోషాతాలు మూలిగింది అంటే మాట్లాడినట్టే నాకు కనబడతలేదు అని బాగా మొక్కింది ముక్కు రాసింది సతిగిన పట్టుకుంది బర్రకాడి వంగ అయ్యే బాగా చూసిండు నా భార్య మరం నాకెట్లా దొరకాలి మరి నన్ను సావు అని ఎందుకు కోరుతుందో సావు అన్న ముచ్చడిందో నాకు దొరకాలన్నాడు బాగా మనసులో పెట్టిండు అయితే మల్లమ్మ కన్నా ముందుగా బర్రకాడికి వచ్చిండు మర్రిచెట్టు దగ్గరికి వచ్చిండు మర్రిపాలు చూసింది కండ కూసిండ్రా కండ కూసి కట్టి పట్టుకుని గుద్దాడు మల్లమ్మ కళ్ళు కనబడతలేవు నాకు అని అవో పోషాతాలు మూలింది నా మూడు కళ్ళు వేనాయి అయితే అయితే కళ్ళు వేనాయి అయ్యా నీ కళ్ళు వేయనంత సర్దిగా నిచ్చింది బర్రగా సరిగా సర్ది తిన్నారా మెల్లగా తినడా బర్ర కొట్టుకుని వచ్చింది కళ్ళు లేనాడే బర్ర కడుపు అంత తింటాడు గద్దె విని ఉంటాడు తింటాడు గద్దె విని ఉంటాడు బర్రగా సైడియా భార్య మల్లమ్మ బాగా చూసింది నిజంగా నా మోహన్ కళ్ళు వేని అనుకున్నది ఆవులే రావన్నకున్నా మల్లమ్మకు బాగా సోపుతుంది రావణ రమ్మన్నది పోలీసు పురుడు గోధుమ రెట్టులు బీరి సిద్ధులు 12 పావులు పెడతాడు వాడు తాగుతాండు ఉంటాడు ఐడియా గదేవి ఉన్నాడు అబ్బని కటకటల కిటకిట నా కళ్ళు వాళ్ళు ముక్కింది కిందికురా మరి నా పెండం లంగతనం చేసిన ఊళ్ళో పెడితే గాలేమంటారు పెద్ద వంటలు వారికి గవా ఉన్నదిరా చూపుతున్నదిరా గొడ్డు మెత్తే గొర్రె మెత్తే సేను మురికి పోతుంది ఆ గవా ఏంది అని ఇలా అడుగుతారు దెబ్బకు దెబ్బ వైనది అని ఐలే గదేవిని కూర్చొని విచారం చేసుకున్నాడు వీడు బాగా పూరీలు గొలుసు పురుడు గోధుమ రెట్టులు తింటాడు మెల్లగా వెండు బర్రె అలవాటు అయ్యండి వాటికి బర్రె నిడిచిండు నాకు ఆ బర్రెని విధంగా బర్రె మడి ఆయనతో బర్రె ఇచ్చి పెట్టిండు మల్లమ్మ దగ్గరికి మల్లమ్మ బర్రె తెంపుకొని దొన్నసేల పడుతుంది నా వస్తుంది నడువానే అవి లేని కళ్ళు లేవు కదా నువ్వు గద్దెని కూర్చో అయితే కళ్ళు లేవని నమ్ముతుంది ఈ కళ్ళు లేవు గద్దెని కూర్చోమని ఆయనతో ఈ బర్రె మడి మల్లమ్మ వేయింది ఈ రావణ బాగా నలుచుకున్నాడు నలుచుకొని ఆయన తింటే కచ్చ వరకు రావణ బగ్గర 2వ స్థుతి ఉన్నారా ఒక్క చుట్టూ 4 కనబడుతున్నారు అరే బర్రగా సైడ్ నీకు కాళ్ళు లేవు కాదురానే లంచ కొడుక నువ్వు చేయబట్టి నా పెండ్లం కాళ్ళు వల్ల మొక్కిందిరా అది బర్రెం కట్టేసారు నువ్వు కథం కావాలనుకున్నాడు అయితే వాడు తాగి ఉన్నాడు వీడు మంట విన్నాడు గద్దెల కట్టరు తీసి ఒకరు రా అయితే ఏం చేశాడు రావణం చంపిండు అలా మండ పెట్టిన మెల్లగా గద్దె కూర్చున్నాడు బర్రెం కట్టేసి మళ్ళా మచ్చింది ఇది గుజ్జోడనే ఇంట్లో కురికింది రావణ ఎప్పుడో ఉడుగొట్టి పలాకెక్కింది ఈ రావణ ఉడుగొట్టి పలాకెక్కి మానకొండరు కిల్టం బాయ్ ఈ రావణ ఎట్లా చచ్చిపోయాడు అతడా కథనా గుండెపోటు వచ్చినా మరి నా మొగుడు చూస్తామంటే వాడు కళ్ళే కనవాడు ఎవరు చంపుతాడు మెల్లగా గుంజుకో మరి ఎట్లా చేయాలి గుంజుకోపో ఆయన తోర వారేసింది ఎడ్జోడు గుడ్డోడు కానీ మొగన్ దగ్గర ఉంచుకోవాలి అయిలేయ రావణ వచ్చి మన ఇంటి మూడు చచ్చిపోయాడని మరి ఏం చేస్తామని భజన మనమైన అత్తది బంధం అత్తది ఆయన ఊరందరికి మంచోడే ఒక్క బర్రగా శైలే తప్ప ఊరందరికి మంచోడే కొంట నడువులో వారేస్తాం ఊరు వినోడు పీడని ఇద్దరు కొంట నడువులో వారేసారు తెల్లారక రావణ మీద వాడు అందరు ఎడతారా ఊరుకు మంచోడు గ్రామానికి మంచోడు పల్లెకు మంచోడు రావణ మీద వాడు ఎడతా అంటే ఈ ఐలే మళ్ళా మీ ఇంటికాడ ఉంటే సపరేట్ అయిపో కదా అవునయ్యా నీ కళ్ళు లేపాయి రావణ మంచోడి అందరూ ఎడతారు మనం చూసేద్దాం పాయ్ అయినప్పుడు నీ బుద్ధి అంతా పెసరపద్దంతా పాయ అని మెల్లగా తీసుకొని పాయి ఈ బర్రగా శైలిగా కిషోడు గుందరం పట్టుకొని నిలబడ్డప్పుడు ఊకుంటా అయిపో కదా ఐలే నువ్వు ఇక్కడనే ఉండు ఆయన చూస్తున్న పానం ధర ఐలే మీద కూడా ఒక్కసారి ఎడతారు అని బర్రగాడు ఐలే అక్కడ నిలబడ్డప్పుడు మల్లమ్మ పోయి రావణ మీద వాడు ఎట్టెడుతుంది మందిని తరిపి రావణ నువ్వు తెచ్చిన సీరే రావణ రంగన్న పోలే రావణ రావణ నువ్వు తెచ్చిన గాజులు రావణ రావణ రంగన్న పోలే రావణ రావణ మన చిట్టిపాటల రావణ రావణ మన ఎన్ని సీరలే రావణ రావణ మన నాటరాజుల రావణ రావణ మన నాటకం ఉండే రావణ రావణ ఏ మల్లమ్మ నువ్వు గంటసేపు పెడతావా నేను ఎడతా నువ్వు ఆగానే
భార్య నాపి ఈ పంచాయతీ ఇక్కడ తెలగలు కావాలి మందిలో సావుకాన్ని ఏ మల్లమ్మని ఆపి రావణ్ ఎట్లెడతాడు పోషమ్మ కాడ మల్లమ్మ మల్లమ్మ నువ్వు ఏమంట ముఖ్యం మల్లమ్మ 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 ఎన్ని మొక్కులే మల్లమ్మ మల్లమ్మ మొక్కిన మొక్కలకు మల్లమ్మ మల్లమ్మ నీ మర్రి పాలు పెట్టి మల్లమ్మ మల్లమ్మ నేను మర్రి పాలు పెట్టి మల్లమ్మ మల్లమ్మ నేను గుడ్డోనైనా మల్లమ్మ మల్లమ్మ నేను గుడ్డోనయ్యి మల్లమ్మ మల్లమ్మ నేను గజ్జనుంటే మల్లమ్మ మల్లమ్మ రాను నువ్వే మల్లమ్మ మల్లమ్మ మీ గొలుసు పూరుడే మల్లమ్మ మల్లమ్మ మీ గొలుసు పూరుడే మల్లమ్మ మల్లమ్మ మీ గోదరొట్టలే మల్లమ్మ మల్లమ్మ మీరు కటకట తింటే మల్లమ్మ మల్లమ్మ నా పానం మిటమిట మల్లమ్మ మల్లమ్మ మీరు మంట కాగలేక మల్లమ్మ 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 బర్ర ఎమ్మడే మల్లమ్మ మల్లమ్మ నువ్వు వడ్డవే మల్లమ్మ మల్లమ్మ రాను అయితే మల్లమ్మ మల్లమ్మ నేనే సంపిన మల్లమ్మ ఏ మల్లమ్మ నీ మొక్కిన మొక్కలకు మర్రి పాలు పెట్టి గుడ్డోని అనగా నేను గుడ్డోడి కాలేదే అని ఒక్కసారి పెండంతో తిరిగితే ఊళ్ళో పంచేది బయట పడిపోయింది సిగ్గు మానమోయి లగ్గమంతా కరసాయే మరి అటువంటి మనగా చూసిన సంగమయ్య ఒక్క మాట అన్నాడు సంగమయ్య అన్న మాటకు నన్ను పేరు పేరు తెప్పులు కొట్టినావు అలా భక్తురాలా దురమరం తెలియదు ధర్మరం తెలియదు సాప అడుగులు ఏర్పడే ఆడల్లో మనం అసలే తెలియదు అవసరం మనం ఆయన తెలియదు అదే సంగమయ్య ఒక్క మాట ఏమన్నా